Welcome to TSAT channel. Today we will discuss about landlords and tenants under the British and the Nizam. So in this lesson we will discuss in detail. During the time of the Mughal emperors, on behalf of them the Jamindars collected land revenue from the peasants. Jamindars houses were like small forts called Gadi in Telangana. So ఈ యొక్క మొఘల్ సామ్రాజ్య కాలంలో ఎవరైతే ఈ యొక్క వాళ్ళ కింద ఉన్నటువంటి జమీందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైతుల నుంచి పన్నులను వసూలు చేసుకునేటువంటి వారు. ఈ జమీందారులు అన్నటువంటి వాళ్ళు ఒక చిన్నపాటి ఈ యొక్క కోటలో నివసించేటువంటి వాళ్ళు. దాన్నే తెలంగాణలో గడి అని పిలవడం అన్నటువంటిది జరుగుతుంది. ద జమీందార్స్ హ్యాడ్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ, సెకండ్ వన్ ఈజ్ ఓనింగ్ ల్యాండ్స్ యాజ్ ల్యాండ్ లార్డ్స్. సో జమీందారులకి మనకి రెండు రకాలైనటువంటి పనులు ఉన్నాయి. ఒకటి రైతుల నుంచి పన్నులు వసూలు చేయడం, రెండవది సొంతంగా వారు భూమిని కలిగి ఉండడం. కాబట్టి ఈ రెండు పనులు జమీందారులు చేసేటువంటి వాళ్ళు. జమీందార్స్ వర్ గివెన్ ద పవర్స్ టు కలెక్ట్ ద రెవెన్యూ అగ్రీడ్ అపాన్ యాక్షన్స్. ఇట్ వాజ్ కాల్డ్ జమీందారీ సెటిల్మెంట్. సో జమీందారులు ఏం చేసేవాళ్ళంటే మనకి వేలంపాట ద్వారా వాళ్ళు వాళ్ళ ప్రాంతంలో వసూలు చేసేటువంటి పన్నులను బ్రిటిష్ వారికి కానీ వీళ్ళు వేలంపాట ద్వారా తెలిపేటువంటి వాళ్ళు. కాబట్టి వేలంపాటలో ఎవరైతే ఎక్కువ పాడతారో వాళ్ళు ఆ ప్రాంతంలో పన్నులను వసూలు చేసేవాళ్ళు. నెక్స్ట్ చూసినట్లయితే వెన్ కార్న్వాలిస్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఈస్ట్ ఇండియా ఇంట్రడ్యూస్ ద పర్మనెంట్ సెటిల్మెంట్ ఇన్ 1793. ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ అయినటువంటి కార్న్వాలిస్ మొట్టమొదటిసారిగా ఆయన శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. మరి ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు అంటే 1793లో అతడు ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. దిస్ సెటిల్మెంట్ ఇన్వర్టెంట్లీ కన్వర్టెడ్ ఆల్ ద పీజెంట్స్ ఇటు ద టెనెంట్స్. కాబట్టి ఇక్కడ వీళ్ళు శాశ్వతంగా ఒక ప్రాంతానికి అతడు ఆ ప్రాంతంలో రైతులు కట్టాల్సినటువంటి పనులను స్థిరంగా నిర్ణయించేటువంటి వాడు. దీనివల్ల కార్న్వాలిస్ ఏం భావించినాడంటే ప్రభుత్వానికి ఒక స్థిరమైనటువంటి ఆదాయం వస్తుందని చెప్పి అతడు భావించడం అనేటువంటిది జరిగింది. ద జమీందార్స్ కలెక్టెడ్ రెంట్ రాదర్ దాన్ రెవెన్యూ. రెంట్ కలెక్టెడ్ వాజ్ మచ్ హయ్యర్ దాన్ ద రెవెన్యూ. ద కల్టివేటర్స్ కుడ్ నాట్ పే అండ్ డెజర్టెడ్ ద ల్యాండ్స్. సో ఎవరైతే వీళ్ళు శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ఆయన ప్రవేశపెట్టినాడో కానీ జమీందారులు ఏం చేసినారంటే రైతులను అంతకు మించి పన్నులను వసూలు చేయడం అన్నటువంటిది జరిగింది. దాంతో చాలామంది ఈ యొక్క వ్యవసాయం చేయడానికే భయపడేటువంటి పరిస్థితులు ఆ రోజు కలగడం అన్నటువంటిది జరిగింది. వెన్ ఈ ఫెయిల్డ్ టు పే ద రెంట్ హీ వాజ్ ఎవిక్టెడ్ ఫ్రమ్ ద ల్యాండ్ హీ హ్యాడ్ కల్టివేటెడ్ ఫర్ జనరేషన్స్. సో ఎప్పుడైతే అతడు పన్ను కట్టడంలో విఫలమైనాడో ఆటోమేటిక్గా ఆయన ఏమైపోయిందంటే ఈ యొక్క భూమినే వదులుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ద రైత్వారీ మీన్స్ పీజెంట్ టెన్యూర్. ద రైత్వారీ సెటిల్మెంట్ విచ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ సౌత్ ఇండియా అండ్ లేటర్ ఇన్ వెస్టర్న్ ఇండియా బై థామస్ మన్రో వాజ్ అపాయింటెడ్ యాజ్ ద ప్రిన్సిపల్ కలెక్టర్. ఎప్పుడైతే ఈ యొక్క థామస్ మన్రో ఈయన సీడెడ్ జిల్లాలకు ఈయన కలెక్టర్గా రావడం అన్నటువంటిది జరిగింది. ఈయన ఏం చేసినాడంటే మరి ఈ యొక్క వ్యవస్థలన్నీ చూసిన తర్వాత మరి రైతులు ఎక్కువగా బాధపడుతున్నారన్నటువంటి ఉద్దేశంతో ఈయన ఏం చేసినాడంటే రైతువారీ విధానాన్ని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. మరి రైతువారీ విధానం యొక్క ప్రత్యేకత ఏమిటి అని చూసినట్లయితే రైతువారీ విధానంలో రైతులు ప్రభుత్వానికి ప్రత్యక్షంగా
పన్నులు కట్టేటువంటి వ్యవస్థను తీసుకురావడం జరిగింది. ఈయన ఏం చేసినాడంటే భూములను సర్వే చేయించి అతడు ఈ యొక్క శాశ్వతంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చి మీరు ఇంత పన్ను కట్టాలని చెప్పి పన్నును కూడా నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. అండర్ దిస్ సెటిల్మెంట్ ద పీజెంట్స్ కల్టివేటింగ్ ద ల్యాండ్ వర్ ఐడెంటిఫైడ్, దేర్ ఫీల్డ్ వాజ్ ఐడెంటిఫైడ్, సర్వే నంబర్ వాజ్ గివెన్ టు ఎవ్రీ పీస్ ఆఫ్ ల్యాండ్ ఫిక్సింగ్ ద లీగల్ ఓనర్షిప్. కాబట్టి ఈయన ఏం చేసినాడు, సర్వే చేయించినాడు. అదేవిధంగా ఈయన ఏం చేసినాడంటే వాళ్ళ భూమి ఏదో అతడు ఐడెంటిఫై చేసినాడు, దానికి కావాల్సినటువంటి సర్వే చేయించి వాళ్ళకు లీగల్గా కూడా ఆ భూమి మీద ఓనర్షిప్ అన్నటువంటిది ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. సో డ్యూరింగ్ ద colonial period, the peasants were forced to do vetti on the personal land of the landlords. The soldiers were used to force them to do vetti. సో ఈ యొక్క బ్రిటిష్ వారి యొక్క కలోనియల్ పీరియడ్లో రైతులు ఏం చేసినారంటే యాక్చువల్గా అయితే వాళ్ళు ఈ యొక్క భూస్వాముల యొక్క భూముల్లో శాశ్వతంగా ఎటువంటి వేతనం లేకుండా వాళ్ళతోని బలవంతంగా పనిచేయించడం అనేటువంటిది జరిగింది. దాన్నే ఏమని పిలుస్తారంటే వెట్టి. అదేవిధంగా వెట్టి చాకరీ అనేటువంటి పదం కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క వెట్టి చాకరీ అంటే ఇక్కడ ఏంటంటే ఎటువంటి అతడు పనిచేసినటువంటి దానికి ఎటువంటి రుసుము భూస్వాములు చెల్లించేవాళ్ళు. ఒకవేళ వీళ్ళు పని చేయకపోతే ఈ యొక్క సైన్యం ద్వారా వీళ్ళతోని బలవంతంగా పనిచేయించేటువంటి వాళ్ళు. దీస్ జమీందార్స్ ఆల్సో tried to extract as much money as they could from the peasants under a variety of pretext. Under the Nizam rule, Jagirdars, Samstanadars and Inamdars are there. They collected revenue from the lands under them and gave a small part of the Nizam as peskas. So, అప్పుడు ఏం చేశారంటే ఈ యొక్క నిజాం కింద ముగ్గురు ఎవరు జమీందారులు కావచ్చు, అదేవిధంగా సంస్థానాధీశులు కావచ్చు, అదేవిధంగా ఇనాందారు అని చెప్పి ఈ యొక్క మూడు రకాలైనటువంటి వ్యక్తులు ఈ యొక్క నిజాం కింద ఉండేవాళ్ళు. వీళ్ళు రైతుల నుంచి పన్నులను వసూలు చేసి వాళ్ళు వాళ్ళ యొక్క అవసరాలకు పెట్టుకొని కొంత భాగం మాత్రం నిజాంకి ఇచ్చేటువంటి వాళ్ళు. ఆ నిజాంకి ఇచ్చేటువంటి భాగాన్ని ఏమని పిలుస్తారంటే పేస్కాస్ అని పిలుస్తారు. కాబట్టి కామన్గా ఇది బిట్లలో అడుగుతుంటారు. జమీందారులు కొంత భాగాన్ని నిజాంకి ఇస్తే దాన్ని ఏ పేరుతో పిలుస్తారన్నప్పుడు మనకి పెస్కాస్ అన్నటువంటి పేరుతో పిలవడం అన్నటువంటి జరుగుతుంది. అబౌట్ 1400 విలేజెస్ వర్ డైరెక్ట్లీ అండర్ ద నిజామ్స్ పర్సనల్ జాగిర్ కాల్డ్ షెర్ఫ్ ఈ కాస్. ఇక్కడ మనం చూసినట్టయితే దాదాపు 1400 గ్రామాలు ఇవి డైరెక్ట్గా ఈ యొక్క నిజాం పర్సనల్ జాగిర్ అంటే ఆయన యొక్క సొంత జాగిర్గా ఈ 1400 విలేజ్లు ఉండేటివి. మరి వాటిని ఏమని పిలిచేవాళ్ళంటే షెర్ఫ్ ఈ కాస్ అని పిలవడం అన్నటువంటిది జరిగింది. అట్లాగే నిజామ్స్ గవర్నమెంట్ సెటప్ న్యూ ల్యాండ్ రెవెన్యూ అరేంజ్మెంట్ బై విచ్ ద గవర్నమెంట్ అపాయింటెడ్ అఫీషియల్స్ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ డైరెక్ట్లీ. ద ఓల్డ్ ల్యాండ్ లార్డ్స్ వర్ కంపెన్సేటెడ్ విత్ యాన్యువల్ పేమెంట్ కాల్డ్ రుసుమ్. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క నిజాం గవర్నమెంట్ ఏం చేసిందంటే న్యూ ల్యాండ్ రెవెన్యూ అరేంజ్మెంట్స్ అన్నటువంటిది చేయడం జరిగింది. ఆ యొక్క ల్యాండ్ యొక్క రెవెన్యూ కలెక్ట్ చేయడానికి ఇతడు ప్రభుత్వం యొక్క అఫీషియల్స్ను కూడా నియమించడం అన్నటువంటిది జరిగింది. ద ఓల్డ్ ల్యాండ్ లార్డ్స్ వర్ కాంపెన్సేటెడ్ విత్ యాన్ యాన్యువల్ పేమెంట్ కాల్డ్ రుసుమ్. మరి అతడు ఎవరైతే పాత భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొద్దిగా రుసుము రూపంలో అతడు చెల్లించేటువంటి వాడు. ద ల్యాండ్ లార్డ్స్ ఎక్స్పాండెడ్ ద స్కోప్ ఆఫ్ వెట్టి ఆర్ అన్పేడ్ లేబర్ బై ఫోర్సింగ్ ఆర్డినరీ పీజెంట్స్ అండ్ విలేజ్ ఆర్టిజన్ అండ్ సర్వీస్ క్యాష్ టు వర్క్ ఆన్ ల్యాండ్ లార్డ్స్ ల్యాండ్. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఎవరైతే ఈ యొక్క భూస్వాములు ఉన్నారో వాళ్ళ యొక్క భూస్వాముల్లో
భూమిలో ఈ యొక్క వెట్టి అదేవిధంగా అన్పెయిడ్ లేబర్ అంటే ఏమి వాళ్ళు ఎటువంటి వేతనము భూస్వాములు చెల్లించేటువంటి వారు, ఫోర్సింగ్ ఆర్డినరీ పీజెంట్స్ ఎవరైతే సాధారణ రైతులు ఉంటారో వాళ్ళను కూడా ఈ యొక్క వాళ్ళ భూముల్లో వాడుకునే వాళ్ళు, అలాగే విలేజ్ ఆర్టిజన్స్ అంటే ఏమి గ్రామంలో ఉన్నటువంటి వృత్తి పని వాళ్ళని, అదేవిధంగా ఈ యొక్క కొన్ని సేవలు చేసేటువంటి కులాలను వీళ్ళందరినీ కూడా ఈయన ఏం చేసినారంటే ల్యాండ్ లార్డ్స్ బలవంతంగా వారి యొక్క భూమిలో పని చేయించుకునేటువంటి వాళ్ళు. ఆఫ్టర్ 1857 ద కర్నూల్ కడప కెనాల్ వాజ్ బిల్ట్ టు బ్రింగ్ వాటర్ టు ద డ్రై ఏరియాస్ ఆఫ్ రాయలసీమ. మరి మొట్టమొదట మనం చూసినట్టయితే ఈ యొక్క 1857 తర్వాత కర్నూల్ కడప కాలువను తవ్వడం అన్నటువంటిది జరిగింది. ఇది తవ్వడం వల్ల ఏమైందంటే ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి నీటి వసతి కల్పించడం అన్నటువంటిది జరిగింది. ముఖ్యంగా కర్నూలు కడప జిల్లాల్లో చాలా వేల ఎకరాల్లో ఈ యొక్క కాలువ ద్వారా వాళ్ళకి ఈ యొక్క సాగునీటి వసతి కల్పించడం అన్నటువంటిది జరిగింది. యాజ్ ప్రైస్ రోజ్ ఫాస్ట్లీ దాన్ ద ల్యాండ్ రెవెన్యూ అండ్ ద రైట్స్ ఫౌండ్ ఇట్ మోర్ ప్రాఫిట్ ఏబుల్ టు ఎంప్లాయ్ టెనెంట్స్ టు కల్టివేట్ దేర్ ల్యాండ్స్ అండ్ రిసీవ్ రెంట్ ఫ్రమ్ దెమ్. మరి ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క పండించిన పంట కంటే కూడా మరి ధర ఎక్కువైందో చాలామంది ఏం చేసినారంటే భూములు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు కౌలుదారులకు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. సో మనం ఒకసారి ఈ యొక్క ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒకసారి గమనించండి పిల్లలు. ఫైండ్ అవుట్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అంటే తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించండి. పర్మనెంట్ సెటిల్మెంట్ ఎవరు దీన్ని ప్రవేశపెట్టింది అంటే కార్న్ వాలిస్, కాబట్టి ఇది రైట్ అన్నట్టు. అదేవిధంగా రైత్వారీ విధానాన్ని ఎవరు ప్రవేశపెట్టారు? థామస్ మన్రో, ఇది కూడా మనకి కరెక్ట్గానే. ఇక్కడ 1848 ధవళేశ్వరం ప్రాజెక్ట్, మరి ఇక్కడ చూసినట్టయితే ఇది రాంగ్ మనకి. అదేవిధంగా చూసినట్టయితే 1854 ప్రకాశం బ్యారేజ్ ప్రాజెక్ట్, ఇది కూడా కరెక్ట్. కాబట్టి ఇక్కడ మనకు రాంగు ఓన్లీ సి అన్నటువంటిది ఇక్కడ తప్పుగా గుర్తించడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇలాంటి మ్యాచింగ్ అన్నప్పుడు వచ్చినప్పుడు విద్యార్థులు ఎలిమినేషన్ మెథడ్లో ఈ యొక్క ప్రశ్నలకు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసినట్టయితే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్ ఈజ్ నాట్ సీడెడ్ టు బ్రిటిష్. మనకి ఈ క్రింది వానిలో సీడెడ్ జిల్లా కానిది ఏది అన్నటువంటిది ప్రధానంగా ప్రశ్న. ఇక్కడ చూసినట్టయితే అనంతపురం, కడప, కర్నూలు, అదేవిధంగా చిత్తూరు 4 ఉన్నాయి. యాక్చువల్గా సీడెడ్ జిల్లాలు అంటే ఏంటంటే అనంతపురం, కడప, కర్నూలు, బళ్ళారి జిల్లాలు, ఈ 4 జిల్లాలను కలిపి సీడెడ్ జిల్లాలుగా పిలిచేటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క చిత్తూరు అన్నటువంటిది ఇక్కడ మనకి కానిది కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే చిత్తూరు. కాబట్టి ఇక్కడ మనము ఓన్లీ సి మాత్రమే ఇక్కడ రాంగ్ ఆన్సర్గా చెప్పవచ్చు. ఇన్ విచ్ ఇయర్ థామస్ మన్రో వాజ్ అపాయింటెడ్ యాజ్ ప్రిన్సిపల్ కలెక్టర్. దీంట్లో మనం చూసినట్టయితే ఏంటంటే మనకి 1600, 1700, 1800, 1900. దీంట్లో మనం ప్రధానంగా గమనించినట్లయితే ఏంటంటే ఈయన అపాయింట్ అయింది ఎప్పుడంటే మనకి ఈ యొక్క 1800 సంవత్సరంలో ఈయన సీడెడ్ జిల్లాలకు ముఖ్యంగా ఈయన కలెక్టర్గా రావడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ గమనించినట్లయితే ఆన్ విచ్ రివర్ ద ప్రకాశం బ్యారేజ్ వాజ్ కన్స్ట్రక్టెడ్. మనకు చూసుకున్నట్లయితే మరి అది ఏ జిల్లా ఏ రివరు అని మనం చూసినట్టయితే ఏంటంటే కృష్ణనా, గోదావరి, లేకుంటే పెన్ననా, అదేవిధంగా తుంగభద్ర. మరి ఇక్కడ 4 నదులు ఇవ్వడం అన్నటువంటిది జరిగింది. మరి అది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఏ ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్. కాబట్టి కృష్ణా రివర్ అన్నటువంటిది, కృష్ణా రివర్ మీద ఈ యొక్క ప్రకాశం బ్యారేజు
మనకి విజయవాడ దగ్గర నిర్మించడం అన్నటువంటిది జరిగింది. నెక్స్ట్ చూడండి, ద సిస్టమ్ ఆఫ్ పాసింగ్ 90% ఆఫ్ ల్యాండ్ రెవెన్యూ టు గవర్నమెంట్ అండ్ కీపింగ్ 10% విత్ ద జమీందార్స్ యాజ్ కలెక్షన్ ఛార్జెస్ ఈజ్ కాల్డ్ యాజ్ దేశ్ముఖ్, పట్వారీ, పేష్కాస్, అదేవిధంగా జాగిర్. మరి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ మనం గమనించినట్లయితే ఏంటంటే పేష్కాస్ అన్నటువంటిది మనకి ఇది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ద టర్మ్ ఖుదాకాస్త్ మీన్స్ అంటే ఏమి? సెల్ఫ్ కల్టివేటెడా, ఓనర్షిప్పా, అదేవిధంగా పర్సనలా, అదేవిధంగా ఏది కాదా? దీంట్లో మనం ఆన్సర్ ఏదంటే సెల్ఫ్ కల్టివేటెడ్ ల్యాండ్ని ఏమని పిలుస్తారంటే ఖుదాకాస్త్ అని పిలుస్తారు. అంటే ఏమి? భూస్వాములు ఇక్కడ ఏంటంటే సొంతంగా వారు వ్యవసాయం చేసినట్టయితే దాన్ని మనం చూసినట్టయితే ఖుదాకాస్త్ అని పిలవడం అన్నటువంటి జరుగుతుంది. అదేవిధంగా హూ సబ్డ్యూడ్ ద పాలేగార్స్ అండ్ డిస్బాండెడ్ దేర్ ఆర్మ్డ్ ఫాలోవర్స్ ఇన్ రాయలసీమ. మరి ఇక్కడ చూసినట్టయితే రాయలసీమలో అంతవరకు పాలేగార్ల యొక్క ఏమంటారు డామినేషన్ చాలా ఎక్కువగా ఉండేది. మరి వాళ్ళని ఎవరు అణిచివేశారంటే థామస్ మన్రో, అదేవిధంగా బెంటిక్, కార్న్వాలిస్, అదేవిధంగా జేమ్స్ రీడ్. దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థామస్ మన్రో. ఈయన ముఖ్యంగా రాయలసీమ జిల్లాలకు కలెక్టర్గా రావడం అన్నటువంటిది. నెక్స్ట్, ద సివిల్ వార్ ఇన్ అమెరికా వాజ్ స్టార్టెడ్ ఇన్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1861, 1864, 1865, 1875. దీంట్లో మనం చూసినట్టయితే కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే 1861లో అమెరికాలో ఈ యొక్క పౌర హక్కుల ఉద్యమం అన్నటువంటిది మొదలు కావడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా హూ వాజ్ ద గవర్నర్ జనరల్ ఇన్ 1793. మనము చూసాం ఇంతకుముందే. ముఖ్యంగా ఈ పీరియడ్లో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరంటే ఈ యొక్క కార్న్వాలిస్. కాబట్టి ఇక్కడ మనం విలియం బెంటిక్, కార్న్వాలిస్, అదేవిధంగా రూథర్ఫర్డ్, అదేవిధంగా మౌంట్ బాటన్, ఈ నలుగురిలో మనకి 1793లో మరి ఎవరు గవర్నర్ జనరల్గా ఉన్నారంటే ఈ యొక్క కార్న్వాలిస్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. ఈయన్నే మనకి శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ మనం చూసినట్టయితే ద ప్లేస్ అవధ్ లొకేటెడ్ ఇన్ అంటే మరి అవధ్ అన్నటువంటి ప్లేసు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, అదేవిధంగా బీహార్. కాబట్టి ఇక్కడ మనకు కరెక్ట్ ఆన్సర్ ఏదంటే ఉత్తరప్రదేశ్ అన్నటువంటిది కరెక్ట్ ఆన్సర్. అదేవిధంగా విచ్ క్రాప్ లాస్ట్ ఇట్స్ డిమాండ్ డ్యూ టు ద ఎండ్ ఆఫ్ సివిల్ వార్ ఇన్ అమెరికా. మరి ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క సివిల్ వార్ టైంలో అమెరికాలో బాగా డిమాండ్ కోల్పోయినటువంటి పంట ఏదంటే మనకి బాజ్రా, మెయిజ్, అదేవిధంగా కాటన్, వీట్. మరి ఈ 4 పంటల్లో ముఖ్యంగా ఆ రోజుల్లో ఏది డిమాండ్ కోల్పోయిందంటే ఈ యొక్క కాటన్ అంటే పత్తి అనేటువంటిది ఎక్కువగా డిమాండ్ కోల్పోయినటువంటి పంట. మరి ఇప్పుడు మనం మరొక టాపిక్తో కూడా మనం చూద్దాం. నేషనల్ మూమెంట్ ద ఎర్లీ ఫేజ్ 1887-1919. కాబట్టి ఇది మనకి ఇక్కడ ఫ్రీడమ్ మూమెంట్ అన్నటువంటిది 2 ఫేసెస్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మాత్రం మనం 1887 to 1919 అన్నటువంటిది ఒకసారి డిస్కస్ చేద్దాం. దీంట్లో ఒకసారి గమనించండి. ద రివోల్ట్ ఆఫ్ 1857 ఇన్ విచ్ ద సోల్జర్స్, ఆర్డినరీ పీజెంట్స్, ఆర్టిజన్స్ అండ్ ల్యాండ్లార్డ్స్, ఈవెన్ ప్రిన్సెస్ జాయిన్డ్ దిస్ స్ట్రగుల్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రూల్. ముఖ్యంగా చరిత్రలో మనకి 1857 సిపాయిల తిరుగుబాటు అన్నటువంటిది జరిగింది.
మరి ఇక్కడ సిపాయిల తిరుగుబాటు ముఖ్యంగా జరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ యొక్క సైనికులేమో ఆ రోజు ఉన్నటువంటి భారత సైనికులేమో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళతో పోలిస్తే వాళ్ళకి వేతనాలు తక్కువ. అదేవిధంగా వాళ్ళు తరచుగా ఏమైందంటే సముద్ర ప్రయాణం చేయాల్సి వచ్చేది. అది వాళ్ళకి ఇష్టం లేదు భారతీయులకు. ఇక మూడవ కారణం కూడా మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఏంటంటే ఆ రోజు తూటాలను వాళ్ళు ఈ యొక్క ఆవు మరియు పంది కొవ్వుతో తయారు చేసినటువంటి తూటాలను ఆ రోజు వాడేవాళ్ళు. కాబట్టి అవి నోటితో మనకి ఈ యొక్క తీసి దాన్ని వాడాల్సి వచ్చేది. కాబట్టి మనకి ఇక్కడ ఆవు అన్నటువంటిది హిందువులకు పవిత్రమైనటువంటి జంతువు. అదేవిధంగా పంది అన్నటువంటిది ముస్లిం సైన్యులకు చాలా అసహ్యమైనటువంటి జంతువు. కాబట్టి ఇక్కడ ఏమైంది, ఈ ఇద్దరు కూడా దీన్ని వ్యతిరేకించడం అన్నటువంటిది జరిగింది. అంతేకాకుండా మరి ఈ యొక్క ఎవరైతే స్వదేశీ సంస్థానాల రాజులు ఉన్నారో వాళ్ళు కూడా మరి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడడం అన్నటువంటిది జరిగింది. మరి వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఆ రోజుల్లో వాళ్ళు రాజ్య సంక్రమణ సిద్ధాంతం అన్నటువంటిది తీసుకురావడం అన్నది జరిగింది. అంటే ఎవరైతే రాజు పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి వారసుడు లేకపోతే ఆటోమేటిక్గా ఆ సామ్రాజ్యము మరి బ్రిటిష్ యూనియన్లో అది కలవడం అన్నటువంటి జరుగుతుంది అని చెప్పి వీళ్ళు ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజుల్లో కొంతమంది వాళ్ళకి ఈ యొక్క కొడుకులు లేకపోవడం వల్ల మరి అది కూతురికి వర్తించదని చెప్పడం జరిగింది. దాంతో అప్పుడున్నటువంటి రాజులు కూడా వీళ్ళకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. అందుకనే ఈ యొక్క తిరుగుబాటులో సైనికులు, అదేవిధంగా రైతులు, అదేవిధంగా వృత్తి కళాకారులు, ల్యాండ్ లార్డ్స్ అండ్ ఈవెన్ ప్రిన్సెస్ జాయిన్డ్ ది స్ట్రగుల్ అగెనిస్ట్ ద బ్రిటిష్ రూల్. కాబట్టి రాజులు కూడా ఈ అందరూ కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మరి పోరాటం చేయడం అన్నటువంటిది జరిగింది. విత్ ద గ్రోత్ ఆఫ్ ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఇన్ సమ్ మేజర్ సిటీస్ లైక్ కల్కత్తా, మెడ్రాస్ అండ్ బాంబే ఏ న్యూ కాన్షియస్నెస్ బిగిన్ టు డెవలప్. ఈ యొక్క బ్రిటిష్ ఎడ్యుకేషన్ అన్నటువంటిది ఎప్పుడైతే భారతదేశంలో ఈ యొక్క ఇంగ్లీష్ విద్య రావడం జరిగిందో ఆటోమేటిక్గా ఏమైందంటే ముఖ్యంగా భారతీయ నగరాలైనటువంటి కలకత్తా కావచ్చు, అదేవిధంగా మెడ్రాస్ కావచ్చు, బాంబే కావచ్చు, ఇవి ఈ యొక్క కొత్తగా కొంత మేధావి వర్గం అన్నటువంటిది పుట్టుకొని రావడం అన్నటువంటిది జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ద సీడ్స్ ఆఫ్ న్యూ కాన్షియస్నెస్ బిగిన్ ఇన్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ది 19th century. In 1866, దాదాబాయి నౌరోజీ ఆర్గనైజ్డ్ ద ఫాస్ట్ ఇండియా, ఇది ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్ టు డిస్కస్ ద ఇండియన్ క్వశ్చన్. కాబట్టి ఇక్కడ దాదాబాయి నౌరోజీ లాంటి మేధావులు ఏం చేసినారంటే భారతదేశ సంపదను బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ఏ రకంగా దోచుకుపోతున్నారన్నటువంటిది కూడా అతడు ప్రజలకు తెలియజేయడం కొరకు ఇంగ్లాండ్లోనే అతడు ఈస్ట్ ఇండియా కంపెనీని ప్రవేశపెట్టడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి దీని ద్వారా ప్రజలను చైతన్యం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్ 1866, 1885 వేరియస్ లీడర్స్ లైక్ సురేంద్రనాథ్ బెనర్జీ, జస్టిస్ ఎంజి రనడే, అదేవిధంగా బద్రుద్దీన్ త్వాబ్జీ, కేసీ తెలాంగ్ అండ్ జి సుబ్రహ్మణ్యం ఆర్గనైజ్డ్ అసోసియేషన్స్ ఇన్ కోల్కతా, పూణే, బాంబే అండ్ మెడ్రాస్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్స్ ఫేస్డ్ బై ఇండియన్స్ ఇన్ దోస్ ప్రావిన్సెస్. కాబట్టి ఈ యొక్క ప్రావిన్సెస్ అయినటువంటి కోల్కతా కావచ్చు, పూణే కావచ్చు, బాంబే, మెడ్రాస్, ఇక్కడ ప్రజలు ఎదుర్కొనేటువంటి అనేకమైనటువంటి సమస్యల మీద వీరు చర్చించడం జరిగింది. అదేవిధంగా ప్రజలను చైతన్యపరచడానికి కూడా వీళ్ళు పూనుకోవడం అన్నటువంటిది జరిగింది. దాంట్లో అనేక మంది భారత జాతీయోద్యమ నాయకులు ముందుకు రావడం అన్నటువంటిది జరిగింది. ద ఫస్ట్ సెషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ held at Bombay in December 1885. It was presided over the W.C. Banerjee and attended by 72 delegates from
డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. మరి ఇక్కడ భారత జాతీయ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం ముఖ్యంగా బాంబేలో డిసెంబర్ 1885లో మొదలు కావడం అన్నటువంటిది జరిగింది. మరి ముఖ్యంగా భారత జాతీయ కాంగ్రెస్ను ఎవరు స్థాపించారు అంటే ఏవో హ్యూమ్ అన్నటువంటి ఒక బ్రిటిష్ అధికారి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ని స్థాపించడం అన్నటువంటిది జరిగింది. మరి ఆయన భారతీయుల కొరకు ఎందుకు స్థాపించాడు అంటే మంచి ఉద్దేశం కాకపోయినా కూడా మరి ఈ యొక్క భారతీయులందరినీ కూడా ఒక చోటుకు తెచ్చి వారి అభిప్రాయాలను క్రోడీకరించి మరి వాళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ చెల్లా చెదురు కాకుండా చూడడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక రకంగా మన భారతీయులందరూ కూడా ఒక గొడుగు కిందికి రావడానికి ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్ అన్నటువంటిది దోహదపడిందనే చెప్పవచ్చు. మరి ఈ యొక్క సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించినారంటే డబ్ల్యూసి బెనర్జీ అనేటువంటి వ్యక్తి ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహించడం జరిగింది. మరి ఆ సమావేశంలో భారతదేశం చుట్టూ మొత్తం ప్రాంతాల నుంచి కూడా దాదాపు 72 మంది డెలిగేట్స్ హాజరు కావడం అన్నటువంటిది జరిగింది. కాబట్టి ఇది ఒక చరిత్రలో గుర్తించదగినటువంటి రోజు. ద ఎర్లీ లీడర్స్ దాదాబాయి నౌరోజీ, ఫిరోజ్ షా మెహతా, బద్రుద్దీన్ త్వాబ్జీ, డబ్ల్యూసి బెనర్జీ, అదేవిధంగా సురేంద్రనాథ్ బెనర్జీ, రమేష్ చంద్ర దత్, సుబ్రహ్మణ్యం అయ్యర్ వీళ్ళందరూ కూడా ఈ యొక్క భారత జాతీయ కాంగ్రెస్లో చాలా కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు. ఏవే హ్యూమ్ ద రిటైర్డ్ బ్రిటిష్ ఆఫీసర్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ద కాంగ్రెస్. ఇందాకనే చెప్పుకోవడం అన్నటువంటిది జరిగింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మెట్ ఎవ్రీ ఇయర్ ఇన్ డిసెంబర్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏమనుకున్నారంటే ప్రతి సంవత్సరం కూడా డిసెంబర్ నెలలో మరి దేశంలో వివిధ ప్రాంతాలలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం అన్నటువంటిది జరిగింది. లీడర్స్ లైక్ నౌరోజీ, ఆర్సీ దత్ అండ్ రనడే స్టడీడ్ ద ఎకనామిక్ ఇంపాక్ట్ ఆఫ్ ది బ్రిటిష్ రూల్ అండ్ కన్క్లూడెడ్ దట్ ద బ్రిటిష్ వర్ డ్రైనింగ్ ఇండియా ఆఫ్ హర్ వెల్త్ త్రూ ట్యాక్సెస్ అదర్ మీన్స్ అండ్ లివింగ్ హర్ పూరర్ అండ్ పూరర్. సో బ్రిటిష్ వాళ్ళు ఈ యొక్క ట్యాక్స్ల ద్వారా భారతదేశ సంపదను ఏ రకంగా దోచుకుంటున్నారని చెప్పి వీళ్ళు గుర్తించడం అనేటువంటిది జరిగింది. భారతీయులను మరింత పేదవారిగా మార్చడం అనేటువంటిది జరిగింది. సో స్వదేశీ మూవ్మెంట్ స్టార్టెడ్ ఇన్ 1903 at the time the proposal for partitioning of Bengal into East and West Bengal by Curzon was major trigger for the movement. కాబట్టి ఈ యొక్క 1905లో ఏం చేసినాడంటే ఈ యొక్క లార్డ్ కర్జన్ అన్నటువంటి వ్యక్తి ఈ యొక్క బెంగాల్ని రెండుగా విభజించడం అన్నటువంటిది జరిగింది. దాంతో వందే మాతర ఉద్యమం మొదలు కావడం అన్నటువంటిది జరిగింది. పీపుల్ సెటప్ స్వదేశీ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ ప్యారలల్ కోర్ట్స్ ఇన్ విచ్ దే సెటిల్డ్ దేర్ మ్యూచువల్ డిస్ప్యూట్స్. ద ఐడియా వాజ్ టు refuse to cooperate with the government to run it and in this way undermine its position. The extremist nationalists led by Tilak, Bipin Chandra Pal and Lala Lajpat Rai were in favor of extending the movement to the rest of India to demand to full-fledged freedom or స్వరాజ్. కాబట్టి ఇక్కడ ఏం చేసినారంటే ఈ యొక్క అతివాదులైనటువంటి ఈ యొక్క బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్, అదేవిధంగా లాలా లజపతి రాయ్ వీళ్ళందరూ కూడా ఏమని అడిగినారంటే మరి భారతదేశానికి కావాల్సింది అడుక్కోవడం కాదు, మనకు స్వరాజ్యమే అతి ముఖ్యమైనటువంటి విషయంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇతడు ఎవరు బాలగంగాధర తిలక్ అనేటువంటి వ్యక్తి స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షల్ డూ ఇట్ అని చెప్పి హ్యావ్ ఇట్ అని చెప్పడం జరిగింది. మరి ఈ నినాదం ఇచ్చినటువంటి వ్యక్తిని అడగడానికి కూడా అవకాశం ఉంది. అదేవిధంగా హూ ఆర్గనైజ్డ్ ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్. ఇంతకుముందే అనుకున్నాం మనం ఈ యొక్క నెహ్రూజీ కాదు, బెనర్జీ కాదు, గోఖలే కాదు, దాదాబాయి నౌరోజీ. కాబట్టి కరెక్ట్ దాదాబాయి నౌరోజీ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర తిలక్, బిపిన్ చంద్రపాల్ వీళ్ళందరూ కూడా అతివాదులు. మరి ఇక్కడ అన్ని బీసెంట్ అనేటువంటి వ్యక్తి
కాదు కాబట్టి ఈమె హోమ్ రూల్ ఉద్యమాన్ని చేపట్టినటువంటి వ్యక్తి. అదేవిధంగా విచ్ ఆఫ్ ది గివెన్ ఆబ్జెక్టివ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. క్రియేట్ ఏ కామన్ పొలిటికల్ ప్లాట్ఫామ్, ప్రమోట్ డెమోక్రటిక్ ఐడియాస్, టు బిల్డ్ ఏ నేషనల్ కాన్షియస్నెస్, టు క్వశ్చన్ ద ఇండియన్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్. కాబట్టి పై 3 ఉద్దేశాలతో ఐఎన్సి ఏర్పడింది, అది కాదు. నెక్స్ట్, ద మూమెంట్ అగెనెస్ట్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ హోమ్ రూల్ మూమెంట్, సాల్ట్ సత్యాగ్రహ, వందే మాతరం మూమెంట్, జలియన్ వాలాబాగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వందే మాతరం మూమెంట్. ఇక హూ స్టార్టెడ్ ద కెమికల్ స్టోర్స్ యాజ్ పార్ట్ ఆఫ్ స్వదేశీ మూమెంట్? తిలక్, బిపిన్ చంద్రపాల్, పిసి రాయ్, మహాత్మా గాంధీ. ఇక్కడ పిసి రాయ్ కరెక్ట్ ఆన్సర్. ద స్టేట్మెంట్ రిలేటెడ్ టు వరల్డ్ వార్ I, ద వార్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1914. కరెక్టే. బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా ఆర్ ద పార్ట్స్ ఆఫ్ అలియడ్ ఫోర్సెస్. ఇది కరెక్టే. జర్మనీ, ఆస్ట్రేలియా, ఇటలీ, ఆస్ట్రియా, ఇటలీ బిలాంగ్స్ టు వన్ గ్రూప్. సో ఆల్ ద అబోవ్ కరెక్ట్ ఆన్సర్. ద పర్సన్ హూ వాజ్ నాట్ రిలేటెడ్ టు ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇన్ 1885. సో ఈయన ఏవో హ్యూమ్ అతడు స్థాపించినటువంటి వ్యక్తి. బెనర్జీ మొదటి సమావేశానికి అధ్యక్షుడు. కాబట్టి ఇక్కడ గాంధీజీకి దీంతో ఏమి సంబంధం లేదు. ద ఇయర్ ఆఫ్ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ కమ్ ఇన్ అన్ ఎఫెక్ట్ అన్నప్పుడు 1905 నుంచి ఇది దీని యొక్క ఎఫెక్ట్ రావడం జరిగింది. అదేవిధంగా హూ వాజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద పార్టీషన్ ఆఫ్ బెంగాల్? లార్డ్ కర్జన్. వేర్ వాజ్ ద ఫస్ట్ సెషన్ ఐఎన్సి ఎల్డ్? ఎక్కడ అంటే బాంబే మనకి కరెక్ట్ ఆన్సర్. ఫైండ్ ద రాంగ్లీ మ్యాచ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఐఎన్సి 1885 కరెక్ట్. హిందూ మహాసభ 1915 మనకి కరెక్టే. ముస్లిం లీగ్ మనకు 1906లో స్టార్ట్ అయింది, ఇది రాంగ్ ఉంది. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ 1905. ద స్లోగన్ ఇంక్విలాబ్ జిందాబాద్ రైజ్డ్ బై మరి భగత్ సింగ్. ఇవి మనకి ఈ యొక్క లెసన్లో మనకి అతి ముఖ్యమైనటువంటి అంశాలు. కాబట్టి ఈ బిట్లన్నింటినీ కూడా మీరు మరొకసారి ఈ వీడియోని చూసి మీరు రాసుకున్నట్లయితే మరి ఎన్ఎంఎంఎస్లో మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది. మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.